వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ను దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంటు ఈ 2026 సంవత్సరానికి గాను ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి వాటినన్నిటిని అనాలిసిస్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మీకు అందించడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ని మీరు క్లియర్గా చదువుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఓకేనా? ఈ వీడియోని కానీ లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఎస్ఎస్సి కానీ అదేవిధంగా రైల్వే ఏదైతే ఉందో రైల్వేకి సంబంధించి కానీ ప్రజెంట్ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేది మార్చిలో జరగబోతున్నాయి. వాటికి సంబంధించి కానీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జీకే సెక్షన్ ఏదైతే ఉందో ఇది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ మీదే మీకు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎగ్జామ్ ముందు చదువుకునే విధంగా మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్లో వీటిని అప్లోడ్ చేస్తాను. గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ అవునట్లయితే జాయిన్ అయ్యి అక్కడ అప్లోడ్ చేసిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2026 ఆసియా క్రీడలకు సంబంధించి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఓకేనా? ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే మనకి జపాన్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఓకేనా? 2026 ఆసియా క్రీడలకు జపాన్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఓకేనా? భారతదేశంలో మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ ఏది అంటే హన్లే. ఏంటి? హన్లే, లడక్. ఓకేనా? ఇంపార్టెంట్ చూసుకోండి. డార్క్ స్కై రిజర్వ్ ఏంటంటే హన్లే. వార్తల్లో నిలిచినటువంటి మగురి మొటపుంగ బీల్ చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? మొగురి మొటపుంగ బీల్ చిత్తడి నేల అనేది అస్సాం రాష్ట్రంలో ఉంది. 106వ సవరణ ప్రకారం లోకసభలో మహిళలకు ఎంత శాతం సీట్లు కేటాయించబడ్డాయి అంటే 33%. ఏంటి? మహిళలకు లోక్సభలో మహిళలకి 33% సీట్లు అనేది కేటాయించబడడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందినటువంటి కందమాల్ హల్దీ జిఐ ట్యాగు పొందింది అంటే మనకి ఒడిస్సా రాష్ట్రం. ఏంటి? ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కందమాల్ హల్దీ జిఐ ట్యాగును పొందడం జరిగింది. పారాలింపిక్స్లో బంగారు పథకం సాధించిన భారతదేశం మొదటి మహిళా పారా ఆర్చర్ ఎవరు అంటే శీతల్ దేవి. ఎవరు? శీతల్ దేవి మనకి భారతదేశపు మొదటి మహిళా పారా ఆర్చర్ అనమాట. దీపోర్ బీల్ రామ్సర్ సైటు ఏ రాష్ట్రంలో ఉంది? దీపోర్ బీల్ రామ్సర్ సైట్ అనేది అస్సాం రాష్ట్రం. ఆన్సర్ ఏంటి? అస్సాం రాష్ట్రంలో ఉంది. ఏ కణాన్ని గాడ్ పార్టికల్ అని పిలవడం జరుగుతుంది? గాడ్ పార్టికల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది హిగ్స్ బోసాన్ అనేది గుర్తు రావాలి. మీరట్లో సిపాయి తిరుగుబాటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సంవత్సరం అడుగుతున్నారు ఇక్కడ. ఏంటంటే మీరట్లో సిపాయి తిరుగుబాటు అనేది 1857 సంవత్సరంలో ప్రారంభమవడం జరిగింది. భారతదేశం నిర్వహించినటువంటి G20 సమ్మిట్ 2023 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? 2023 వసుదైవ కుటుంబం. ఏంటి? వసుదైవ కుటుంబం అనేది దీని యొక్క థీమ్. భారతదేశంలో వినియోగదారుల యొక్క ధరల సూచికను లెక్కిస్తుంది ఏ సంస్థ? లెక్కించేటటువంటి సంస్థ ఏంటి? క్వశ్చన్. ఓకేనా? NSO అనేది మనకి వినియోగదారుల యొక్క ఏవైతే ధరలు ఉంటాయో ఈ యొక్క ధరలని సూచించేటటువంటి వాటిని లెక్కించడం అనేది జరుగుతుంది. NSO అంటే ఏంటి? మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని అర్థం. అబ్రివేషన్, దాని యొక్క అబ్రివేషన్. భారతదేశంలోని ఏకైక మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశం అయినటువంటి కాంచన్జంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది. కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కిం రాష్ట్రంలో ఉంది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సు మేరకు చేసిందనమాట? మనకి కమిటీ సిఫార్సు, ఈ ప్రాథమిక విధులకు సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ కమిటీ అని అడిగితే మీకు గుర్తు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే స్వరణ్ సింగ్ కమిటీ అనేది గుర్తు రావాలి.
స్వరణ్ సింగ్ కమిటీ. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. కజకిస్తాన్ రాజధాని ఏమిటి? మీరు గమనిస్తే 2019 నుంచి 2022 వరకు నూర్ సుల్తాన్ అనేది రాజధానిగా ఉండేది. గతంలో ఆస్తానా ఉండేది. తర్వాత 2022 తర్వాత కూడా ఆస్తానాగా మరలా మార్చారు. ఓకేనా. ప్రజెంట్ కజకిస్తాన్ రాజధాని ఏంటంటే ఆస్తానా. ఏంటి? అస్తానా. ఓకేనా, అస్తానా. ఆర్థిక సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఓకేనా. డ్రైన్ థియరీని ప్రతిపాదించింది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ ప్రతిపాదించడం జరిగింది. 100% 100% సేంద్రియ వ్యవసాయం హోదాను పొందినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే సిక్కిం రాష్ట్రం. ఓకేనా. సేంద్రియ వ్యవసాయ హోదాను పొందింది ఈ యొక్క సిక్కిం రాష్ట్రం. అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే గురుగ్రామ్. ఓకేనా, గురుగ్రామ్లో ఉంది. అది మన ఇండియా. ఏ వాయువును లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు అంటే నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు. దీని ఫార్ములా N2O. శేషాచలం బయోస్పియర్ రిజర్వాయర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? బయోస్పియర్ రిజర్వ్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఆపరేషన్ శక్తి దేనికి సంబంధించింది? 1998లో ఈ యొక్క ఆపరేషన్ శక్తి అనేది దేనికి సంబంధించిందంటే పోఖ్రాన్ అణు పరీక్ష. ఓకేనా, పోఖ్రాన్ అణు పరీక్షలకు సంబంధించింది. భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది అంటే బారెన్ ఐలాండ్ అనేది క్రియాశీల అగ్నిపర్వతం అన్నమాట. భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం. బ్రిటిష్ పార్లమెంటుకు సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. మొదటి భారతీయుడు. ఓకేనా. బ్రిటిష్ పార్లమెంటుకు సభ్యుడిగా ఎన్నికైనటువంటి మొదటి భారతీయుడు దాదాబాయ్ నౌరోజీ. ఏ రాష్ట్రం ఏటా సంగై పండుగను జరుపుకుంటుంది? సంగై ఫెస్టివల్ అని గుర్తురాగా మీకు క్వశ్చన్ వస్తే మీకు ఆన్సర్ ఏమవుతుందంటే మణిపూర్. ఓకేనా, సంగై ఫెస్టివల్ మణిపూర్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఏ తేదీన ప్రారంభించబడింది అంటే 28 ఆగస్టు 2014. ఓకేనా, 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రారంభించబడడం జరిగింది. వాతావరణ పీడనాన్ని కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు? ఇక్కడ మనం గమనిస్తే ఆప్షన్ బి బారోమీటర్. తెలుగులో తప్పడింది. బారోమీటర్ ఆప్షన్ బి. సారే జహాసే అచ్చా అనే దేశభక్తి గీతాన్ని ఎవరు రాయడం జరిగింది అంటే మొహమ్మద్ ఇక్బాల్. ఎవరు? మొహమ్మద్ ఇక్బాల్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. జనగణమన అయితే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటి? జనగణమన అయితే. అదే వందే మాత్రం వస్తే బకిత్ చంద్ర చటర్జీ. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ అడిగింది అంటే సారే జహాసే అచ్చే అనే దేశభక్తి గీతాన్ని రాసింది ఎవరంటే మొహమ్మద్ ఇక్బాల్. ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏ నగరంలో ఉంది? ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ అనేది సూరత్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, సూరత్లో ఉంది ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్. భారతదేశంలో బంగారు విప్లవం దేని అభివృద్ధికి సంబంధించింది? గోల్డెన్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది? ఉద్యానవన పంటలు మరియు తేనె, హార్టికల్చర్ అండ్ హనీకి సంబంధించింది. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో కనిపించే సూర్యుని పొర ఏది? సంపూర్ణ సూర్యగ్రహణం. ఓకేనా, టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఓకేనా, ఏంటంటే కరోనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో కనిపించే సూర్యుని పొర ఏదంటే కరోనా. రంగనతిట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? రంగనతిట్టు పక్షుల సంరక్షణ కేంద్రం అనేది కర్ణాటకలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఏంటి? పక్షులకు సంబంధించి సంరక్షణ కేంద్రం అన్నమాట ఇది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అందించడం జరిగింది. ఈ వీడియోని కానీ లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ని మీకు అక్కడ అందించడం జరుగుతుంది. ఎగ్జామ్ ముందు ఉపయోగపడతాయి కాబట్టి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.